నమస్కారం మ్యామ్. నమస్తే మా. మ్యామ్, పితృపక్షాలు అంటారు కదా, 15 డేస్ చాలా ఇంపార్టెన్స్గా చేస్తారు. అసలు దానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్? అయితే ఈ పితృపక్షాలు భాద్రపద మాసం పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే 15 రోజులు అమావాస్య వరకు మన పెద్దల అమావాస్య అంటాం కదా. సో ఆ అమావాస్య వరకు ఇది చాలా ఇంపార్టెంట్. ఏమంటారంటే అప్పుడు మన పెద్దల యాన్సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, కథించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూమి మీదకి వస్తారని చెప్తారనమాట. వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ ప్రొజనీని, అంటే వాళ్ళ వంశాన్ని చూసుకోవడానికి వాళ్ళు వస్తారు. ఆ వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఈ మధ్య చాలా అవేర్నెస్ ఎక్కువ అయిపోయింది. ఒకప్పుడు అంటే చాలా మంది చేస్తారు, ఒకటేసారి పెద్దల అమావాస్య రోజు పెద్దలందరికీ తర్పణాలు అవి ఇస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే బాగా అవేర్నెస్ పెరిగిపోయి అందరూ చాలా మటుకు ఫాలో అవుతున్నారు అనమాట. ఎందుకు ఫాలో అవుతున్నారు అనడానికి కూడా రీజన్స్ ఉన్నాయి. చాలా మందికి ఇప్పుడు ఆస్ట్రాలజీ ఇవన్నీ చూపించుకున్న తర్వాత వాళ్ళ జాతకాల్లో పితృదోషాలు ఉన్నాయి అని తెలిసినప్పుడు ఇంకా ఖచ్చితంగా వాళ్ళు ఈ పితృపక్షాలలో ఖచ్చితంగా వాళ్ళ పితృదేవతలకి తర్పణాలు, దానాలు అవన్నీ చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ పీరియడ్లో మనం ఎన్నైతే దానాలు, ధర్మాలు మన పెద్దల పేరు మీద ఏమైనా చేసినట్టయితే వాళ్ళకి సద్గతి అంటాం కదా. అంటే కొంతమంది సూసైడల్ డెత్స్ ఉంటాయి, అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ మంచి మంచి లోకానికి వెళ్ళాలి. సద్గతి, భగీరథుడు స్టోరీ తెలుసు కదా. సో అలాగా మనం చేసే ఈ చిన్న చిన్న పూజలు, ఈ తర్పణాల వల్ల వాళ్ళు సద్గతి పొందుతారు. అండ్ వాళ్ళ ఆత్మ శాంతిగా ఉండి వాళ్ళు మనందరినీ దీవిస్తారనమాట. మీరు పిల్ల పాపలు మీరందరూ వంశం అంతా చల్లగా ఉండాలని, మంచి హ్యాపీగా ఉన్నప్పుడు మన ఫ్యామిలీ కూడా బాగుంటుంది. వాళ్ళు ఎప్పుడైతే బాధగా ఉంటారో అప్పుడు మనకు కూడా మన లైఫ్లో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. బ్లాకేజెస్ అని, పనులు అవ్వకపోవడం అని. ఓకే, ఒకవేళ అలా పితృదేవతలకు కానీ పితృపక్షాల వాళ్ళకి కానీ ఏదైనా చేసుకోకపోతే, అంటే ఆ డే వచ్చినప్పుడు కానీ వాళ్ళకి ఏం చేయకపోతే వాళ్ళు ఏమైనా శాపాలు పెడతారా? శాపాలు ఏమీ పెట్టరు. ఎందుకు అంటే మనం చెయ్యాలి, ఇప్పుడు మనకి చేసేంత స్తోమత ఉండి చెయ్యకపోతే అది కొన్ని దోషాలని కూడా కాదు, మనకి చేసే స్తోమత ఉండినప్పుడు చేసేయాలి. చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది వీళ్ళు చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి ఓం పితృభ్యో నమః ఈ ఒక్క మంత్రాన్ని ప్రతిరోజు ఈ పితృపక్షాలు అన్ని రోజులు 108 టైమ్స్ చదువుకుంటే చాలు. ఇంకా ఏం చేయాలి, చిన్న చిన్న రెమెడీస్ అనమాట మనం చేయగలిగింది. చేసిన వాళ్ళు వాళ్ళ పేర్ల మీద దానాలు అవన్నీ, వాళ్ళకి తర్పణాలు, ఇవన్నీ ప్రొసీజర్స్ ఫాలో అవ్వేవాళ్ళు ఫాలో అయిపోతూ ఉంటారు. అవన్నీ చేయలేని ఏదో ఆర్థిక సమస్యల వల్ల లేకపోతే అనారోగ్య సమస్యల వల్ల చేయలేనప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఈ చిన్న మంత్రాన్ని ఓం పితృభ్యో నమః ఈ మంత్రాన్ని చదువుతూ 108 టైమ్స్ వీలైతే మన రావి చెట్టు దగ్గర ప్రతిరోజు ఈ 15 రోజులు దీపం పెట్టేలాగా అక్కడికి వెళ్ళినప్పుడు మీరు రావి చెట్టు చుట్టూ 11 సార్లు, లేదు అంటే 108 సార్లు, ఓపిక ఉంటే 108 సార్లు ఒక దీపం పెట్టి రావి చెట్టుకు కాస్త నీళ్ళు పోసి 108 సార్లు అక్కడ ప్రదక్షిణ చేసి, ఆ ప్రదక్షిణ చేసినప్పుడు మాత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనుకుంటూ ప్రదక్షిణ చేసి మీ పెద్దవాళ్ళని తలుచుకుంటూ ఈ చిన్న రెమెడీ చేస్తే అది కూడా పనికొస్తుంది. లేదు నార్మల్గా ఏంటంటే ప్రతిరోజు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారంటే ప్రతిరోజు ఈ పితృపక్షాల్లో ఇంపార్టెంట్ డేస్ ఏంటంటే శనివారము, గురువారము, ఆదివారము, అమావాస్య. ఈ 4 డేస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఏ రోజు చేసినా చేయకపోయినా ఈ 4 రోజులు గుర్తుపెట్టుకుని, అమావాస్య అయితే ఎలాగో అందరం చేస్తూ ఉంటాం, ఆదివారాలు చేయొచ్చు పెద్దవాళ్ళందరికీ కలిపి ఒకటేసారి. లేదు అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మా తాతగారు అనుకో, ఆయన ఏ ఏకాదశి రోజు చనిపోతే ఈ మధ్యలో వచ్చిన ఏకాదశి రోజు ఆయన పేరు మీద తర్పణాలు అవి ఇప్పించేస్తూ ఉంటారు. సో అలా కూడా ఫాలో అవ్వచ్చు. సో మ్యామ్, సంవత్సరికం చేసేదానికి దీనికి తేడా ఏంటి? సంవత్సరికం చేసేది ఓన్లీ ఎక్స్క్లూజివ్గా ఎవరైతే గతించారో వాళ్ళ పేరు మీదే చేస్తాం అనమాట. ఇప్పుడు చేసేది అందరి కోసం చేస్తుంటాం. మన పెద్దలందరూ అంటే మన 7 తరాలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరి కోసం చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే మనం వాళ్ళ వంశం కాబట్టి మనం ఆ 7 తరాల వాళ్ళ కోసం ఈ తర్పణాల ఒకరి కోసం చేయమన్నమాట. మొత్తం అందరు పితృదేవతలు అందరికీ చేస్తూ ఉంటాం మనం. ఎందుకంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ మోర్ దెన్ భగవంతుడి బ్లెస్సింగ్స్ కంటే కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకి చాలా అవసరం కాబట్టి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇంకా బాగా వర్క్ చేస్తాయి. కాబట్టి భగవంతుడి బ్లెస్సింగ్స్ కంటే కూడా మన పెద్దల బ్లెస్సింగ్స్ మనకు చాలా ఇంపార్టెంట్. అలా చేసినప్పుడు కాబట్టి ఇప్పుడు అందరికీ చేయాలన్నమాట. 7 తరాలు ఎవరైతే మీ తాతలు ముత్తాతలు చాలా మంది ఉంటారు కదా, ఆ వంశం అంతటికీ చేయాలన్నమాట. చేసినప్పుడు బాగుంటుంది. సంవత్సరికానికి ఓన్లీ ఒక మాత్రమే చేస్తాం అంతే. సో మ్యామ్, అసలు పితృదోషాలు ఉందని ఎలా తెలుసుకోవాలి? పితృదోషాలు ఉన్నాయి అని మామూలుగా మన జాతకంలో
తెలుస్తుంటుంది, జాతక ఆస్ట్రాలజికల్గా మనం చూసుకోవచ్చు. మామూలుగా అవన్నీ కాకపోయినా మనకి జాతకంలో ఉన్నా లేకపోయినా మనకి ఎట్లా తెలుస్తుంది అంటే మన యాన్సిస్టర్స్ మనతోటి హ్యాపీగా లేరు అని ఒక ఇండికేషన్ ఏంటంటే, మనకంటే కూడా మన నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉంటారో పిల్లలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అనమాట. ఆరోగ్యపరంగా కానీ, చదువులో ఆటంకాలు కానీ, లేకపోతే సడన్గా ఏదైనా యాక్సిడెంట్స్ అట్లాంటివి అవ్వడము, అట్లాంటివి అఫ్కోర్స్ వాళ్ళ జాతకంలో ఏదైతే ఉందో దాని ప్రకారం అవ్వడంతో పాటు ఇట్లాంటివి కూడా అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంట్లో ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి. లేకపోతే ఏంటంటే మనం ఏ కార్యక్రమం మొదలు పెట్టినా అస్సలు అది జరగదన్నమాట. అయితే ఇక్కడ పితృదోషాలు అంటే దీన్ని చాలా మంది చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు. ఫస్ట్ మన పేరెంట్స్ ఎవరైతే బ్రతికున్నప్పుడు మనం వాళ్ళకి చేసిన సేవ, వాళ్ళని మనం చూసుకునే పద్ధతిలోనే అది వాళ్ళకి ఆత్మశాంతి అంటాం. చాలా మంది ఏం చేస్తారంటే ఆ పేరెంట్స్ బ్రతికున్నప్పుడు వాళ్ళకి సరిగా చూడరు, కానీ వాళ్ళు చనిపోయినప్పుడు మాత్రం వాళ్ళ పేరు మీద విపరీతంగా లావిష్గా 10th డే 13th డే అని చాలా హంగామా చేసేసి దానాలు ధర్మాలు బంగారం అప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ చూడలేదు కాబట్టి అది చేసేస్తే నాకేదో పుణ్యం దక్కేస్తుంది అనే కొంతమంది మైండ్ సెట్ అట్లా ఉంటుంది. వాళ్ళు బ్రతికున్నప్పుడు వాళ్ళని మనం సరిగ్గా చూసుకోనప్పుడు, వాళ్ళు లేనప్పుడు మీరు ఎన్ని చేసినా అదంతా వేస్టే. లేదు పశ్చాత్తాప పడిన తర్వాత మీరు వాళ్ళ కోసం ఈ తర్పణాలు అవి చేస్తే అట్లీస్ట్ ఒక సారీ, వాళ్ళకి డిజర్వ్ సారీ కదా, నా వల్ల తప్పైపోయింది అని మనస్ఫూర్తిగా మీరు పశ్చాత్తాపం పడినప్పుడు అప్పుడు అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు మీరు చేసే పూజలు అవి. అలా అని సెకండ్ థింగ్ ఏంటంటే దానాలు చేసేటప్పుడు కూడా ఏమంటారంటే అన్నిటికంటే ఈ పితృపక్షాల్లో మెయిన్ ఇంపార్టెంట్గా బియ్యము పప్పులు ఉప్పులు ఇవన్నీ దానాలు చేయమంటారు. దానం అంటే మీ చేత్తోటి మీరు వంట చేసి ఆ వండిన పదార్థాలని అవసరమైన వాళ్ళకి, నీడీ అండ్ గ్రీడీ ఇద్దరు ఉంటారు. నిజంగా అవసరమైన వాళ్ళు ఉంటారు, ఆశపోతు వాళ్ళు ఉంటారు అనమాట. అందుకే అంటారు ఎవరు నీడీ ఎవరు గ్రీడీ మనకు తెలియదు అసలు. యాక్చువల్గా అవసరం ఉన్న వాళ్ళకి మాత్రమే వెళ్ళి పెట్టాలి. ఈ మధ్య అనాథ శరణాలయాల నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళందరి దగ్గర ఫుల్గా ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ అవేర్నెస్ ఎక్కువైపోయి పాపం పాపాలు అడిగేసుకునే ప్రాసెస్లో చాలా మంది వెళ్ళి అనాథ శరణాలయాల్లో డంప్ చేసేస్తున్నారు బియ్యం బస్తాలు. నిజంగా చాలా ప్లేసెస్లో దేర్ ఓవర్ అనమాట, ఓవర్గా ఉన్నాయి వాళ్ళ దగ్గర. నిజంగా ఎవరికైనా చెయ్యాలి అనుకుంటే చెయ్యండి, అనాథాశ్రమాలు మీ ఇష్టం, మీరు చేసుకోండి. లేదు అంటే బ్లైండ్ స్కూల్స్లోనే కాస్త తక్కువగా ఉంది ఈ మధ్య కాలంలో చూస్తే. బ్లైండ్ స్కూల్స్కి సపోర్ట్ అంత ఎక్కువగా లేదు. అంటే ఇప్పుడు నార్మల్ ఆర్ఫనేజెస్లో బియ్యం పప్పులు ఇవి ఓకే, బ్లైండ్ స్కూల్స్ రిక్వైర్మెంట్ ఇంకా ఎక్కువ ఉంటాయి. డెఫ్ అండ్ డమ్ అండ్ బ్లైండ్ స్కూల్స్లో రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీకు ఎవరైనా వీలవుతే మీ పెద్దవాళ్ళ పేర్ల మీద ఏమైనా చేయాలనుకుంటే ఇట్లాంటి వాటికి వెళ్ళి మీరు డొనేషన్స్ అవి చేయొచ్చు. ఉన్న వాళ్ళ దగ్గరికే మళ్ళీ తీసుకెళ్ళి పెట్టేయొద్దు. అండ్ మీరు ఇలాంటి డొనేషన్స్ చేసేటప్పుడు మీ ఫొటోస్ అవన్నీ తీసేసి మేము ఏదో చేస్తున్నాం అనేసి పెద్ద శోష అవసరం లేదు. పబ్లిక్గా మేము ఏదో దానాలు చేస్తున్నాము, మా డాడీ బర్త్డే వస్తే నేను ఆయన పేరు మీద టిఫిన్ పెట్టాను, ఇవన్నీ అంత సైలెంట్గా చేస్తే అంత బెనిఫిట్ మీరు పొందుతారు. కొంతమంది సంవత్సరికం రోజు పూజారి దగ్గరికి వెళ్ళి స్వయం పాకం ఇచ్చేసి వస్తారు, లేదంటే పూజారిని ఇంటికి పిలిచి ఇస్తారు. అసలు ఏది ఇస్తే బెటర్, ఎలా ఇస్తే బెటర్ అంటే? యాక్చువల్గా ఈ సంవత్సరికాలు చేసే ప్రొసీజర్ ఏదైతే ఉందో ఒక పద్ధతి ఫాలో అవుతారు అనమాట. వాళ్ళకి ఊర్లో ఏం చేస్తారంటే చెరువు గట్టున వెళ్ళి వాళ్ళ పేరు మీద తర్పణాలు అవి వదిలి మళ్ళీ ఇంటికి వచ్చి వాళ్ళ ఎవరి పితృదేవతలకి వాళ్ళకి వాళ్ళకి నైవేద్యాలు అవి పెట్టి మన పూజారి గారిని పిలిచి ఆయనకి స్వయం పాకంగా ఇస్తారు. స్వయం పాకం అంటే ఏదో మమ అని నామకాహ ఇచ్చేయడం కాకుండా వాళ్ళకి అట్లీస్ట్ ఒక నెల రోజులకి సరిపడా భోజనానికి సరిపడా అన్నీ తీసుకెళ్ళి గ్రాసరీస్ అంటాం, రేషన్ అవన్నీ వాళ్ళకి ఇస్తారనమాట. అయితే ఇలా సంవత్సరికాలు చేసేటప్పుడు ఏంటంటే అట్లీస్ట్ ఆ టైంలో అన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఒక దగ్గర ఉండి ఆయనని పిలిచి పురోహితులను పిలిచి ఆయన దగ్గర కూర్చోపెట్టి ఇవన్నీ ఇస్తే అప్పుడు మన పెద్దవాళ్ళకి ఆత్మశాంతి కలుగుతుంది. ఈ మధ్య కాలంలో టైం అండ్ కన్వీనియన్స్ ఇవన్నీ చూసుకొని ఏం చేస్తామంటే అన్ని ఒక్కొక్క కేజీ కవర్లో పెట్టుకొని వెళ్ళిపోతాము, పూజారి గారి దగ్గరికి వెళ్తాము, గుళ్ళో ఆయనకి ఇచ్చేసి 5 నిమిషాల ప్రొసీజర్, దండం పెట్టుకుంటాము, ఓకే ఇది ఈరోజు మా పలానా వాళ్ళది మా ఇంట్లో ఇది ఉంది ఆబ్దికం ఉన్నది ఇది మీరు తీసుకోండి అని. ఇట్స్ జస్ట్ అ కన్వీనియన్స్ అని, అంటే మనకి ఎలాగ కన్వీనియంట్గా ఉంటుందో మనం అలా చేస్తున్నాం, కానీ యాక్చువల్గా ప్రొసీజర్ ఏదైతే ఉందో అది చాలా మంది ఫాలో అవ్వట్లేదు. ఓకే
ఎందుకు అంటే ఎక్కడో ఒక దగ్గర ఒక భయం, అరే నాకు ఇది చేయకపోతే నాకు పాపం తగులుతుందేమో అని ఒక మైండ్ సెట్ తోటి ఉన్నారు కాబట్టి చెయ్యాలి అనుకున్న వాళ్ళు ప్రాపర్గా టైం తీసుకొని వాళ్ళ కోసం కాకపోతే ఇంకెవరి కోసం కదా ఒక హాఫ్ డేనో 1 డేనో సెలవు పెట్టుకొని ముందు నుంచే కాస్త ప్రిపరేషన్ చేసుకొని పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోవడం. అట్లా చేసినప్పుడే మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. మ్యామ్ ఈ 15 రోజులు కొన్ని చేయకూడని పనులు ఉంటాయి కదా, అవి ఏంటో చెప్పండి. ఈ 15 రోజులు మనము అంటే నార్మల్గా పితృ దీక్షలు అంటాం అనమాట. ఈ దీక్షలో ఉంటాం, వాళ్ళ దీక్ష అంటే ప్రతిరోజు లేవగానే వాళ్ళని తలుచుకొని మన జీవితంలో వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండాలి అని వాళ్ళని ప్రతిరోజు ధ్యానించుకోవడమే మనం చేయాల్సిన పని. ఓకే, అయితే చాలామంది ఏంటంటే ఈ జస్ట్ ఇగ్నోర్ చేసేస్తూ ఉంటారు. బట్ నిజంగా ఈ 15 రోజులు నిష్టగా నియమంగా ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళు చేయకూడని పనులు ఏంటంటే ఫస్ట్ థింగ్ హెయిర్ కట్స్ అవి చేసుకోరు ఈ 15 డేస్, షేవింగ్ చేసుకోకూడదు, దాని తర్వాత నాన్ వెజిటేరియన్ ముట్టుకోరు, కొత్త బట్టలు కొనుక్కోకూడదు, కొత్త వెంచర్స్ ఏమీ స్టార్ట్ చేయకూడదు, ట్రావెలింగ్ కూడా చేయకూడదు. ఇట్లాంటివన్నీ ఇవి రూల్స్ అనమాట. మనకి ట్రావెలింగ్ అంటే లాంగ్ జర్నీస్ అవి చెయ్యరు, ఇంకా అత్యవసరం అయితే ఇంకా తప్పదు కాబట్టి. బట్ అంటే ఏదో హాలిడేస్ కానీ ట్రిప్స్ కానీ తీర్థయాత్రలు అట్లాంటివి చాలా మంది చెయ్యరు. అట్లాంటి యాత్రలు చేసినా కానీ ఇట్లాంటి కాశీ, వారణాసి, గయా ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళి తర్పణాల కోసం మాత్రమే వెళ్తారు తప్పిస్తే అదర్వైజ్ ఇలాంటివన్నీ అంటే ఇంపార్టెంట్ సెలబ్రేషన్స్ కానీ ఇవన్నీ 15 డేస్ స్టాప్ చేయాలి. ఆల్కహాల్ కన్సంప్షన్ కానీ నాన్ వెజ్ తినడం కానీ షేవింగ్ ఇవన్నీ స్టాప్ చేసేస్తే వాళ్ళకి దీక్ష కదా. మనం నార్మల్గా భగవంతుడు దీక్ష చేసినప్పుడు కూడా ఇవన్నీ స్టాప్ చేస్తాం కాబట్టి వాళ్ళకి కూడా అలాగే చేయాలి. పితృపక్షాల ఈ రోజుల్లో అసలు ఏం చేసుకోవాలి ఏం చేసుకోవద్దు అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.